ఓం శాంతి 16/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నేను శరీరము నుండి భిన్నమైన ఆత్మను అని అనుభవం అయ్యేలా ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేయండి. దీనిని జీతేజీ మరణ, జీవించి ఉండగానే మరణించడము అని అంటారు. ప్రశ్న: ఏకాంతం అనగా ఏమిటి? ఏకాంతంలో కూర్చొని మీరు ఏ అనుభవం చేయాలి? జవాబు: ఏకాంతము అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం అంతం అవ్వాలి. అనగా ఏకాంతంలో కూర్చొని నేను ఆత్మను, ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నాను అని అభ్యాసం చేయండి. ఎవరి స్మృతి ఉండరాదు. కూర్చొని ఉండగానే మేము ఈ శరీరం నుండి మరణించాము అనేలా అశరీరీలుగా కావాలి. మేము ఆత్మలము, శివబాబా సంతానము, అంతే. ఈ అభ్యాసము ద్వారా ఈ దేహభావము సమాప్తం అవుతూ వెళుతుంది. ఓం శాంతి. పిల్లలకు బాబా మొట్టమొదట మధురాతి మధురమైన పిల్లలారా, ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ ఇతర వైపు మీ బుద్ధి వెళ్ళరాదు అని చెప్తారు. మనం ఆత్మలము అని పిల్లలైన మీకు తెలిసి శరీరము ద్వారా ఆత్మలైన మనము పాత్రను అభినయిస్తాం. ఆత్మ అవినాశి, శరీరం వినాశి కనుక మీరు ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉండాలి. మనం ఆత్మలం కావాలనుకున్నప్పుడు అవయవాల ద్వారా సేవ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. స్వయాన్ని శరీరానికి భిన్నమని భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాన్ని మర్చిపోతూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలైన మనము స్వతంత్రులము. మనం ఒక్క తండ్రిని తప్ప వేరెవ్వరిని స్మృతి చేయరాదు. జీవించి ఉండగానే మరణ స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆత్మలైన మన యోగము మన తండ్రి జతలో ఉండాలి. సంబంధం యోగం అనగా మిగిలిన ప్రపంచం నుండి, ఇంటి నుండి మరణించాము. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు మీరు జీవించి ఉండగానే మరణించాలి. ఆత్మలైన మనం శివబాబా సంతానం. శరీర భావమును తొలగిస్తూ ఉండాలి. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి. శరీర భావమును వదిలేయండి. ఇది పాత శరీరం కదా, పాత వస్తువులను వదిలేస్తారు కదా. స్వయాన్ని అశరీరిగా, శరీరము లేనటువంటి ఆత్మగా భావించండి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా చేస్తూ చేస్తూ మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మరి పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి? ఏకాంతంలో కూర్చొని మీకు మీరే ఇలా శ్రమ చేయాలి. భక్తి మార్గంలో కూడా ఒక గదిలో కూర్చొని మాల త్రిప్పుతూ ఉంటారు, పూజలు చేస్తారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చొని ఈ ప్రయత్నం చేసినట్లయితే అలవాటు అయిపోతుంది. మీరు నోటి ద్వారా ఏమీ అనే అవసరం లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయం. శివబాబా నేర్పించేవారు, వారు పురుషార్థం చెయ్యరు. బ్రహ్మబాబా పురుషార్థం చేస్తారు. అంతేకాక పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఇలా కూర్చొని విచారణ చేయండి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. శరీరాన్ని ఇక్కడే వదలాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఆయువు కూడా పెరుగుతుంది. ఆంతరికంగా మీలో ఈ చింతన జరుగుతూ ఉండాలి. బయటకి ఏమీ మాట్లాడరాదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుణ్ణి కూడా స్మృతి చేస్తారు. కానీ ఆ స్మృతి యథార్థ స్మృతి కాదు. తండ్రి పరిచయమే లేనప్పుడు స్మృతి ఎలా చేస్తారు? మీకు ఇప్పుడు తండ్రి పరిచయం లభించింది. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని ఇలా మీతో మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మతనం చేయండి. బాబా, ఇప్పుడు మేము మీ సత్యమైన ఒడిలోకి రానే వచ్చాము అని తండ్రిని స్మృతి చేయండి. వారిది ఆత్మిక ఒడి. అలా మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. తండ్రిలోనే మొత్తము చక్ర జ్ఞానం అంతా ఉంది కదా.
వారు మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. వారు మిమ్మలను త్రికాలదర్శులుగా చేస్తున్నారు. 3 కాలాలు అనగా ఆది, మధ్య, అంత్యాలు మీకు తెలుసు. తండ్రి కూడా ఆత్మనే. అయితే వారు పరం ఆత్మ. వారికి శరీరం అయితే లేదు. ఇప్పుడు ఈ శరీరంలో కూర్చొని మీకు అర్థం చేస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైన విషయం. భాగీరథంలో విరాజమానమైనప్పుడు తప్పకుండా మరొక ఆత్మ ఉంటుంది. బ్రహ్మ బాబా శరీరంలో విరాజమానమై ఉండడం. వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నెంబర్ 1 పావనులైన వారే నెంబర్ 1 పతితులుగా అవుతారు. వీరు స్వయాన్ని భగవంతుడు, విష్ణువు మొదలైన వారిగా చెప్పుకోరు. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనంగా లేదు. అందరూ పతితులే. ఇలా విచార సాగర మథనం చేసినట్లయితే దీని ద్వారా చాలా సంతోషం కూడా ఉంటుంది. ఇందులో ఏకాంతం కూడా తప్పకుండా అవసరము అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒక్కరి స్మృతిలోని శరీరం అంతం అవ్వడాన్ని ఏకాంతమని అంటారు. అప్పుడు ఈ శరీరం వీడిపోతుంది. సన్యాసులు కూడా బ్రహ్మ స్మృతిలో లేక తత్వ స్మృతిలో ఉంటారు. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ వారికి శరీర భావన తొలగిపోతుంది. మేము బ్రహ్మతత్వంలో లీనమవ్వాలి అంతే అని కూర్చుండిపోతారు. తపస్సులో కూర్చొని ఉండే శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గంలో మనుషులు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఇందులో ఎదురు దెబ్బలు తినే మాటే లేదు. స్మృతిలోనే ఉండాలి. అంతంలో ఎవ్వరూ గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో అయితే తప్పకుండా ఉండాలి. అయితే కొంత సమయాన్ని కేటాయించాలి. విద్యార్థికి విద్యపై ఆసక్తి ఉంటుంది కదా, అలాగే ఇది కూడా చదువు. స్వయాన్ని ఆత్మగా భావించనందున తండ్రి, టీచరు, గురువు అందరినీ మర్చిపోతారు. ఏకాంతంలో కూర్చొని ఇలా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లల్లో వాతావరణం బాగుండదు. ఒకవేళ వేరే ఏర్పాట్లు ఉంటే ఒక గదిలో ఏకాంతంలో కూర్చోండి. మాతలకైతే పగలు కూడా సమయం లభిస్తుంది. పిల్లలు మొదలైన వారు స్కూలుకు వెళ్ళిపోతారు. లభించిన సమయం అంతా ఇదే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు ఉండేది ఒకే ఇల్లు. తండ్రికైతే అనేక దుకాణాలు ఉన్నాయి. ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. సెంటర్స్, దుకాణాలు అంటే మనుషులకైతే వ్యాపారము మొదలైన వాటి చింత ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా పారిపోతుంది. ఇది కూడా ఒక వ్యాపారమే కదా. వీరు ఎంత ప్రవీణుడైన వ్యాపారి బ్రహ్మ ఎంత పెద్ద టోకు వ్యాపారం చేస్తారు. పాత శరీరము మొదలైనవి తీసుకొని క్రొత్తది ఇస్తారు. అంటే బ్రహ్మబాబాను వ్యాపారినే, వజ్రాల వ్యాపారము చేస్తూ ఉండేవారు. ఇప్పుడు శివబాబా తనను గురించి చెప్పుకుంటూ ఉన్నారు. నేను కూడా పెద్ద టోకు వ్యాపారం చేస్తున్నా. పాత శరీరము మొదలైనవి తీసుకొని క్రొత్తది ఇస్తాను. అందరికీ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ వ్యాపారం కూడా తండ్రి మాత్రమే చేయాలి. ఈ వ్యాపారం చాలా పెద్దది. వ్యాపారులకు వ్యాపారం గురించిన ఆలోచనే ఉంటుంది. బాబా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా చేయండి అని అర్థం చేయిస్తారు. మీరు బాబా స్మృతిలో ఎంతగా ఉంటారో అంత స్వతహాగానే నిద్ర తొలగిపోతుంది. సంపాదనలో ఆత్మకు చాలా మజా కలుగుతుంది. ఇక్కడ ఆత్మిక సంపాదన. సంపాదన కొరకు మనుషులు రాత్రి కూడా మేల్కొని ఉంటారు. సీజన్లో అయితే పూర్తి రాత్రి అంతా దుకాణం తెరవబడి ఉంటుంది. మీ సంపాదన రాత్రి మరియు అమృత వేళలో చాలా బాగా ఉంటుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. త్రికాలదర్శులుగా అవుతారు. 21 జన్మలకు ధనాన్ని జమ చేసుకుంటారు. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి. శక్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే తలపైన పాపపు బరువు చాలా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేయాలి. త్రికాలదర్శులుగా అవ్వాలి. ఈ అవినాశీ ధనాన్ని అర్ధకల్పం కొరకు జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. విచార సాగర మథనం చేసి జ్ఞాన రత్నాలను ఇంకా వెలికి తీయాలి. బాబా స్వయంగా చెప్తారు. పిల్లలకు కూడా యుక్తిని తెలియజేస్తారు. బాబా మాయా తుఫానులు చాలా వస్తున్నాయి అని పిల్లలు అంటారు. బాబా చెప్తారు సాధ్యమైనంత ఎక్కువగా సంపాదన చేసుకోండి. పోను ఇదే ఉపయోగపడుతుంది. ఏకాంతంలో కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యాలి. సమయం ఉంటే మందిరాలు మొదలైన స్థానాలకు వెళ్ళి సర్వీస్ కూడా చేయవచ్చు. అయితే బ్యాడ్జ్ తప్పక ధరించే ఉండాలి. అప్పుడు
వీరు ఆత్మిక మిలిటరీ వారు అని అందరూ అర్థం చేసుకుంటారు. మేము స్వర్గ స్థాపన చేస్తున్నామని కూడా మీరు వ్రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, ఇప్పుడు అది లేదు. దీనిని మళ్ళీ మేము స్థాపన చేస్తున్నాము అని అందరికీ చెప్పండి. ఈ లక్ష్మీనారాయణల ముఖ్య ఉద్దేశ్యం ఇదే కదా. కొంత సమయం తర్వాత ఈ ట్రాన్స్లైట్ చిత్రాన్ని బ్యాటరీ సహితంగా తీసుకొని ప్రదక్షిణ చేస్తూ వీరి రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నాము అని అందరికీ చెప్తారు. ఈ చిత్రం అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ చిత్రం. ఇది చాలా ప్రసిద్ధం అవుతుంది. కేవలం లక్ష్మీనారాయణలు మాత్రమే కాదు, వారి రాజధాని కూడా ఉండేది కదా. ఈ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి మన్మనాభవని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మేము గీతా సప్తాహం ఆచరిస్తాము అని అంటారు. ఈ ప్లాన్లన్నీ క్రిందటి కల్పం వలె తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది చూసి అందరూ సంతోషిస్తారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ అని మీరు చెప్తారు. ఇది గీతా శబ్దం కదా. భగవంతుడైన శివబాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశనం అవుతాయి అని చెప్తున్నారు అని దీని అర్థం. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే లక్ష్మీనారాయణల వలె అవుతారు. మీ దగ్గర ఉండే సాహిత్యాన్ని కూడా మీరు బహుమతిగా ఇస్తూ ఉండండి. శివబాబా బండారం సదా నిండుగా ఉంటుంది. ముందు ముందు చాలా సర్వీస్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. చాలా శ్రీమంతులుగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండాలి అని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏం కోరుకుంటారో ఆ లక్షణాలు ఇప్పుడు కనిపిస్తాయి. అప్పుడు వీరు నిజమే చెప్తున్నారు అని అందరూ భావిస్తారు. 100% పవిత్రత, సుఖశాంతుల రాజ్యం మళ్ళీ స్థాపన చేస్తున్నారు. కనుక మీకు ఎంత సంతోషం ఉంటుంది. స్మృతిలో ఉండడం ద్వారానే బాణము తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దం రాకూడదు. పాటలు, కవితలు మొదలైనవేవి బాబా ఇష్టపడరు. బయటి మనుషులతో మీరు పోటీ పడరాదు. మీ మాటే వేరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. అంతే. స్లోగన్లు కూడా మనుషులు చదివి మేల్కొనే విధంగా బాగుండాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది మళ్ళీ పిల్లలకి ఉపయోగపడుతుంది. తండ్రి తన కొరకు ధనాన్ని తీసుకోరు. మీ కొరకే ధనం తండ్రికి ఇస్తున్నారు. మీ వస్తువులు మీకే ఉపయోగపడతాయి. మేము చాలా పరివర్తన అవుతున్నాము అని భారత్ వాసులకు తెలుసు. 5 సంవత్సరాలలో ఇంత ధాన్యం ఉంటుంది. ధాన్యానికి ఎప్పుడు కష్టం ఉండదు అని భారతీయులు భావిస్తారు. కానీ తినేందుకు అన్నం కూడా లభించని పరిస్థితులు వస్తాయి అని మీకు తెలుసు. ధాన్యము చౌకగా లభించదు అని, ధరలు తగ్గవు ఇంకెప్పటికీ అని మీకు తెలుసు. మనం 21 జన్మలకు మా రాజ్య భాగ్యాన్ని పొందుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ స్వల్ప కష్టాలను సహనం చేసే తీరాలి. సంతోషం వంటి టానిక్ మరొకటి లేదు అని చెప్తారు. గోప గోపికల సుఖం అతీంద్రియ సుఖం అని గాయనం చేయబడింది. చాలామంది పిల్లలుగా అవుతారు. ఎవరు శాప్లింగ్ అంటే అంటు మొక్కలు వారై ఉంటారో వారే వస్తూ ఉంటారు. బాబా పిల్లలు ఎవరు కావాలో వారే వస్తారు. దేవతలు అయ్యేవారు. వృక్షం ఇక్కడనే వృద్ధి చెందాలి కదా. స్థాపన జరుగుతూ ఉంది. ఇతర ధర్మాలలో ఇలా ఉండదు. వారు పైనుండి వస్తారు. ఇందులో వృక్షం ముందుగానే స్థాపించబడి ఉంటుంది. ఇందులో నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడే కష్టము లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించాల్సిందే. ఇందులో గొప్పతనం ఏముంది. ధర్మస్థాపకులు వచ్చిన తర్వాత వారి వెనుక ఆ ధర్మం వారు వస్తూనే ఉంటారు. వారు సద్గతి కొరకు ఏ శిక్షణ ఇవ్వగలరు? ఏమీ ఇవ్వలేరు. ఇక్కడ బాబా భవిష్య దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సంగమ యుగంలో నూతన శాప్లింగ్ అంటే అంటు కడతారు కదా. మొదట మొక్కలనన్నింటినీ పూల తొట్టెలు అంటుగా కట్టి తర్వాత భూమిలో వేస్తారు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నాటు వేస్తూ ఉన్నారు. తర్వాత సత్యుగంలో వృద్ధి చెంది రాజ్య భాగ్యాన్ని పొందుతారు.
మీరు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగం పూర్తి అయ్యేందుకు ఇంకా అనేక సంవత్సరాల సమయం ఉంది అని మనుషులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని భావిస్తారు. తర్వాత తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇది అదే మహాభారత యుద్ధమని కొందరు భావిస్తారు. గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటారు. అప్పుడు కృష్ణుడు లేనే లేడు అని మీరు చెప్తారు. బాబా చెప్తారు కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు. ఒక జన్మలోని పోలికలు మరొక జన్మలోని పోలికలతో కలవవు. మరి కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. స్వర్గ రాకుమారుడైన కృష్ణుడు ద్వాపరయుగంలో ఎలా వస్తాడు? ఈ విషయాలు మీకు తెలుసు. శివబాబా ఈ ఆస్తిని ఇస్తున్నారు అని లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూడడంతోనే మీకు అర్థమవుతుంది. సత్యుగ స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే. ఈ సృష్టి చక్రము, వృక్షము మొదలైన చిత్రాలు తక్కువైనవి కావు. ఒకరోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లైట్తో తయారవుతాయి. మాకు ఇలాంటి చిత్రాలే కావాలి అని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గ సేవ జరుగుతుంది. మీ వద్దకి ఎంతమంది పిల్లలు వస్తారు అంటే మీకు సమయమే ఉండదు. అనేక మంది వస్తారు. మీకు చాలా ఖుషి ఉంటుంది. రోజు రోజుకు మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. డ్రామా అనుసారం పుష్పాలు అయ్యే వారు ఎవరైతే ఉంటారో వారికి టచ్ అవుతుంది. బాబా వీరి బుద్ధిని టచ్ చేయండి అని మీరు చెప్పే అవసరం ఉండదు. బాబా టచ్ చెయ్యరు. సమయానుసారం దానంతట అదే టచ్ అవుతుంది. బాబా దారి అయితే చూపిస్తారు కదా. మా పతి బుద్ధిని టచ్ చేయండి, ప్రేరేపించండి అని చాలామంది పిల్లలు లెటర్స్ కూడా వ్రాస్తారు. అలా అందరి బుద్ధిని టచ్ చేసినట్లయితే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. చదువులోనే ఎవరంతట వారు శ్రమ చేయాలి. మీరు ఈశ్వరీయ సేవాదారులు కదా. సత్యమైన విషయాలేవో ఏమేం అర్థం చేయించాలో తండ్రి ముందే తెలియజేస్తారు. ఇటువంటి చిత్రాలు సేవకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెట్ల చిత్రం కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. డ్రామా అనుసారం స్థాపన అయితే జరగాలి. తండ్రి సర్వీస్ కొరకు ఏ ఆదేశాలనైతే ఇస్తారో వాటిపై గమనం ఉంచాలి. బాబా చెప్తారు అనేక రకాలైన బ్యాడ్జులు లక్షల కొలది తయారు చేయండి. రైల్ టికెట్ తీసుకొని 100 మైళ్ళ వరకు వెళ్ళి సర్వీస్ చేసిరండి. ఒక పెట్టె నుండి మరొక పెట్టెలోకి, తర్వాత 3వ దానిలోకి ఇలా వెళ్తూ సేవ చేయండి. ఇది చాలా సులభం. పిల్లలకు సర్వీస్ చేసేందుకు ఆసక్తి, ఇష్టం ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విచార సాగరం మతనం చేసి మంచి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదన జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులై సేవ చేయాలి. సెకండ్ పాయింట్, చదువుపై చాలా ఆసక్తి ఉండాలి. సమయం లభించినప్పుడంతా ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. జీవించి ఉండగానే శరీరం నుండి మరణించి ఉన్నాము అనే అభ్యాసం ఉండాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహభావాన్ని కూడా మర్చిపోవాలి. వరదానం, తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ. ప్రతి ఒక్కరిలో ఏదైతే వారి మూల సంస్కారం ఉంటుందో, దేనినైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయం అంటే సమయానుసారంగా ముందుకు వెళ్ళడంలో అడ్డు వేస్తోందో ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకొని ఉదాహరణ స్వరూపంగా అవ్వండి. అప్పుడు సంపూర్ణ విశ్వం పరివర్తన అవుతుంది. వీరి సంస్కారము ప్రారంభం నుండి ఇలాగే ఉంది అని ఎవ్వరూ వర్ణించరాదు. ఏదైనా చెడు ఉంది అంటే ఎప్పుడూ ఇంతే వీరు అలా అనకూడదు. ఆ విధంగా పరివర్తన చేసుకోండి. ఎప్పుడైతే శాతంలో అంశ మాత్రం కూడా పాత సంస్కారం ఏది కనిపించదో, దాని వర్ణన జరగదో, అప్పుడు వీరు సంపూర్ణ పరివర్తనకు ఉదాహరణ స్వరూపులని అంటారు. స్లోగన్, ఇప్పుడు ప్రయత్నిస్తాను అనే సమయం అయిపోయింది.
అందువలన హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని వెంటనే పరివర్తన చేసుకోవాలి. అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే విజ్ఞానం అనేది ప్రయోగంలోకి వచ్చినప్పుడు ఈ విజ్ఞానం, ఈ సైన్స్ మంచి పని చేస్తూ ఉంది అని భావిస్తారు, అలాగే సైలెన్స్ శక్తిని ప్రయోగించండి. అందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి. ఏకాగ్రతకు మూల ఆధారం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్. మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉండరాదు, వ్యర్థం ఆలోచనలు. దీని ద్వారా మనోబలము వృద్ధి చెందుతుంది. అందుకు ఏకాంత వాసులుగా అవ్వండి. ఓం శాంతి.